గుడ్ మార్నింగ్. నిన్న అసైన్మెంట్ రాసారా? ప్రభాకర్ రాశాడు. నాగలక్ష్మి నువ్వు రాయాలమ్మా. అర్థం కాకపోతే అడగండి, మళ్ళీ చెప్పండి చెప్తాను. ఈ రోజు టాపిక్ ఏంటంటే అడియాబాటిక్ డిమాగ్నటైజేషన్, స్థిరోష్ణ నిరయస్కాంతీకరణము. అడియాబాటిక్ డిమాగ్నటైజేషన్, స్థిరోష్ణ అంటే క్యూ కాన్స్టెంట్, నిరయస్కాంతీకరణము టీ, మ్యాగ్నటైజేషన్ ని టీ తీసేసాం, నిర అయస్కాంతీకరణము, స్థిరోష్ణ నిర అయస్కాంతీకరణము ఈరోజు టాపిక్. ఇందులో ఏ ప్రిన్సిపల్ ఆధారంగా పనిచేస్తుంది అంటే, మనం ఏదైనా మెటీరియల్ తీసుకున్నట్లయితే ఆ మెటీరియల్ ఫస్ట్ కూల్ చేయాలన్నమాట. కూల్ చేయడానికి ఇది ఒక పద్ధతి. ఇందులో ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ ని తీసుకుంటాం. ఆ పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ లో మాలిక్యూల్స్ అన్ని వాటి ఇష్టం వచ్చిన డైరెక్షన్ లో ఉంటాయి. ఇప్పుడు దీంట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తాం. మాలిక్యూల్స్ అన్ని ఫస్ట్ ఎలా ఉన్నాయి, డిజార్డర్ లో ఉన్నాయి. ఇప్పుడు ఎలా అయితే పారామైన్ సబ్స్టెన్స్ తీసుకున్నాం కదా, ఇందులో మాలిక్యూల్స్ అన్ని ఎలా ఉంటాయంటే ఈ సబ్స్టెన్స్ లో మాలిక్యూల్స్ అన్ని డిజార్డర్ లో ఉంటాయి. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తే ఇందులో ఉన్న మాలిక్యూల్స్ అన్ని ఎలా ఉంటాయి, ఆర్డర్ లోకి మారుతాయి. ఇలా మారడం వల్ల ఏంటంటే ఈ డిజార్డర్ లోకి ఆర్డర్ లోకి మారే కాబట్టి మనం ఎక్కువగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బయట నుంచి ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇస్తే అది వర్క్ జరిగింది. ఇలా జరగడం వల్ల దీని ఇంటర్నల్ ఎనర్జీ ఏమో ఇంక్రీజ్ అయింది, అంటే ఇంటర్నల్ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫస్ట్ డిజార్డర్ లో ఉన్నాయి, పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ తీసుకున్నాము, ఇలా తీసుకున్నాం అనమాట. యాక్చువల్గా పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ తీసుకున్నాము, దీనిలో ఉన్న మాలిక్యూల్స్ అన్ని అలా ఉన్నాయి, డిజార్డర్ లో ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తాం. అప్లై చేసడం వల్ల ఈ మాలిక్యూల్స్ అన్ని ఆర్డర్ లోకి ఫామ్ అయ్యాయి. ఏ డైరెక్షన్ లో, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ లోకి ఫామ్ అయ్యాయి. ఇలా ఫామ్ అవడం వల్ల ఇప్పుడు ఏం చేసాం, మనం ఎక్స్టర్నల్ వర్క్ చేసాం. మనం ఎక్స్టర్నల్ వర్క్ చేసాం కదా, ఏం చేసాం, ఎక్స్టర్నల్ వర్క్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసాము, ఎక్స్టర్నల్ వర్క్ చేసాం అంటే బాహ్యంగా పని చేసాం. ఈ పని ఏమైంది అంటే ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవడానికి ఉపయోగపడింది అనమాట. ఈ విధంగా టెంపరేచర్ పెరుగుతుంది. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మళ్ళీ తీసేసాం అనుకోండి. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసేస్తే ఏమైంది, మళ్ళీ దీని టెంపరేచర్ తగ్గుతుంది అనమాట. ఫస్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేయడం వల్ల టెంపరేచర్ పెరిగింది. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసేసాము, ఈ మాలిక్యూల్ నుంచి ఇలా ఉన్నాయి కదా మా ఆటమ్స్, మాలిక్యూల్స్ ఇలా ఉన్నాయి, అరేంజ్ ఉన్నాయి. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసేయడం వల్ల ఏమంటే టెంపరేచర్ తగ్గింది అనమాట. హలో, క్లాస్ స్టార్ట్ అయిందమ్మా, రాలేదు. చేస్తానమ్మా, ఎప్పుడు ఒకటే లింక్, డైలీ సేమ్ లింక్ కాదమ్మా. 12 to 1 మీకు పెట్టాను కూడా టైమింగ్స్. ప్రభాకర్ వచ్చారు, నాగలక్ష్మి వచ్చింది, ఇంకెవరు రాలేదు. రామ్మా త్వరగా రా, స్టార్ట్ అయింది. చూడు, ఇప్పుడు పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ తీసుకున్నాము, ఇందులో ఉన్న మాలిక్యూల్స్ అన్ని డిజార్డర్ లో ఉన్నాయి. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేయడం వల్ల ఈ మాలిక్యూల్స్ అన్ని ఆర్డర్ లో ఫామ్ అయ్యాయి. ఆర్డర్ లో రావడం వల్ల దీని యొక్క టెంపరేచర్ అనేది పెరిగింది. ఇప్పుడు దీన్ని డిమాగ్నటైజ్ చేసాం, అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసేయడం వల్ల ఏమిటండి, టెంపరేచర్ తగ్గింది. ఇలా మాలిక్యూల్ యొక్క టెంపరేచర్ తగ్గించవచ్చు. ఇప్పుడు మనం ఏం చేసాము, డిమాగ్నటైజ్ చేసాం, అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రిమూవ్ చేసాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రిమూవ్ చేయడం వల్ల టెంపరేచర్ అనేది తగ్గింది. ఈ కాన్సెప్ట్ అన్నమాట ఇక్కడ ఉపయోగపడే కాన్సెప్ట్ ఏంటంటే, ఆడియోబాటికల్లీ బయట ఎటువంటి ఎక్స్టర్నల్ హీట్ ఇవ్వట్లేదు, డిమాగ్నటైజ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఆడియోబాటిక్ డిమాగ్నటైజేషన్.
ప్రిన్సిపల్ ఏంటంటే ఫస్ట్ ఒక పారామాగ్నెట్ సబ్స్టెన్స్ తీసుకున్నాం. ఇందులో మాలిక్యూల్స్ అన్ని డిజార్డర్ లో ఉన్నాయి. ఇప్పుడు మనం ఎక్స్టర్నల్ గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసాం. ఇలా ఉన్న మాలిక్యూల్ కి ఎక్స్టర్నల్ ఫీల్డ్ అప్లై చేస్తే ఇవన్నీ ఏంటి ఆర్డర్ లో మాలిక్యూల్స్ అని ఆర్డర్ లో ఫామ్ అయ్యాయి. ఇలా ఆర్డర్ లో ఫామ్ అవడం వల్ల మనం ఎక్స్టర్నల్ వర్క్ చేసాము. ఇది ఇంటర్నల్ ఎనర్జీని పెంచడానికి ఉపయోగపడింది. ఎప్పుడైతే ఇంటర్నల్ ఎనర్జీ పెరిగిందో టెంపరేచర్ పెరుగుతుంది. సో డియు ఈజ్ ఈక్వల్ టు సివిడిటి అని రాస్తాం. అంటే ఇంటర్నల్ ఎనర్జీ టెంపరేచర్ పెరిగింది, ఇంటర్నల్ ఎనర్జీ పెరిగింది అంటే టెంపరేచర్ పెరిగింది. సో ఈ విధంగా ఇంటర్నల్ ఎనర్జీ టెంపరేచర్ పెరగడానికి మనం ఎక్స్టర్నల్ వర్క్ దేనికి ఉపయోగపడింది అంటే ఇంటర్నల్ ఎనర్జీని ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడింది. సో ఆంతరిక శక్తి పెరిగింది అంటే దాని యొక్క ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తాం, డిమాగ్నటైజ్ చేస్తాం. అంటే నిర అయస్కాంతీకరణ. ఫస్ట్ అయస్కాంతీకరణ చేసాము, ఇప్పుడు నిర అయస్కాంతీకరణ. అయస్కాంత క్షేత్రాన్ని తీసేసాం. తీసేస్తే ఏమవుతుంది, టెంపరేచర్ తగ్గుతుంది. అయస్కాంత క్షేత్రంలో పెడితే టెంపరేచర్ పెరిగింది, అయస్కాంత క్షేత్రం తీసేస్తే టెంపరేచర్ తగ్గింది. ఈ కాన్సెప్ట్ ఉపయోగిస్తాం అన్నమాట ఇందులో. ఫస్ట్ పెట్టడం అయితే పెంచడం ఎందుకు తగ్గించడం ఎందుకు అన్నట్టు ఉంది ఇక్కడ, కానీ ఈ కాన్సెప్ట్ ఎలా ఉపయోగపడుతుంది అన్నది చెప్తాను. ఫస్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేయడం వల్ల టెంపరేచర్ పెరిగింది, తర్వాత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసేసాము, టెంపరేచర్ తగ్గింది. ఇప్పుడు మనం చేసింది ఏంటి, డిమాగ్నెటైజేషన్. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రిమూవ్ చేసాం. నిర అయస్కాంతీకరణ. నిర అయస్కాంతీకరణ చేయడం వల్ల ఏం జరిగింది అది గుర్తుపెట్టుకోండి. ఏం జరిగింది, టెంపరేచర్ డిక్రీజెస్. నిర అయస్కాంతీకరణ, అయస్కాంత క్షేత్రం తీసేస్తే టెంపరేచర్ తగ్గింది. ఓకేనా, ఇదే కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ఆధారంగా మనం అడియాబాటిక్ డిమాగ్నటైజేషన్ అనేది చేస్తాం. అంటే ఒక సబ్స్టెన్స్ యొక్క ఉష్ణోగ్రత తగ్గిస్తాం ఈ కాన్సెప్ట్ ఉపయోగించి. ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక గెడలోనియం సల్ఫేట్ అనే పారామైన్ సబ్స్టెన్స్ ని తీసుకుంటాం. ఇది ఒక పారామైన్ సబ్స్టెన్స్. గెడలోనియం సల్ఫేట్ అనే పారామైన్ సబ్స్టెన్స్ ని తీసుకుంటాం. దీన్ని ఏ అనే ఒక వెజల్ లో పెడతాం. ఇది ఒక పారామైన్ సబ్స్టెన్స్, ఇది పారామైన్ సబ్స్టెన్స్. దీన్ని ఒక వెజల్ లో పెడతాం, ఏ అనే ఒక వెజల్ లో. దీంట్లో గ్యాస్ నింపుతాం. హీలియం గ్యాస్ తో. అంటే ఇది ఏ అనే ఫ్లాస్క్ లో, ఈ ఏ అనే ఫ్లాస్క్ లో ఇక్కడ పారామైన్ సబ్స్టెన్స్ ని వేలాడదీసాము. ఈ పారామైన్ సబ్స్టెన్స్ ని ఒక ఫ్లాస్క్ లో పెట్టాం. దీన్నేమో హీలియం గ్యాస్ తో నింపాం. ఈ మొత్తాన్ని తీసుకెళ్లి ఇంకొక ఫ్లాస్క్ లో పెట్టాం. దీంట్లో లిక్విడ్ హీలియం ని నింపాం. ఇది హీలియం గ్యాస్, ఇది లిక్విడ్ హీలియం. ఇది ఎంత టెంపరేచర్ దగ్గర ఉందంటే 1 కెల్విన్ టెంపరేచర్ దగ్గర ఉంది. తెలుసు కదమ్మా, కెల్విన్ అంటే డిగ్రీలో మార్చడం. T is equal to T plus 273. అంటే 1 కెల్విన్ దగ్గర ఉంది. -273. సో -272 డిగ్రీ సెంటిగ్రేడ్, చాలా తక్కువ టెంపరేచర్. 1 కెల్విన్ టెంపరేచర్ దగ్గర లిక్విడ్ హీలియం ని ఇక్కడ పెట్టాం. ఇక్కడ లిక్విడ్ హీలియం ని పెట్టాం. దీని యొక్క టెంపరేచర్ ఎంత అంటే -272 డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే 1 కెల్విన్ దగ్గర లిక్విడ్ హీలియం ని పెట్టాం. దీన్ని అంతటిని తీసుకెళ్లి మళ్ళీ ఒక లిక్విడ్ హైడ్రోజన్ లో పెట్టాం. ఇది లిక్విడ్ హైడ్రోజన్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది ఒక పారామైన్ సబ్స్టెన్స్, దీన్ని P తో డినోట్ చేస్తాం. పారా అయస్కాంత పదార్థం.
దీని పేరేంటి, గెడలోనియం సల్ఫేట్ అనే పారాయిస్కాంత పదార్థాన్ని తీసుకున్నాం. దీన్ని ఏ అనే ఒక ఫ్లాస్క్ లో పెట్టాము. ఈ ఫ్లాస్క్ ని హీలియం గ్యాస్ తో నింపాం. ఈ ఫ్లాస్క్ ని హీలియం గ్యాస్ తో నింపాం. దీన్ని మళ్ళీ వేరే ఫ్లాస్క్ లో పెట్టాము. ఇందులో ఏముంటుంది అంటే లిక్విడ్ హీలియం ఉంది. దాన్ని మళ్ళీ లిక్విడ్ హైడ్రోజన్ లో పెట్టాము. జాగ్రత్తగా ఇప్పుడు ఏం చేస్తాము, ఇప్పుడు ఏ అనే మెటీరియల్ ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసాం. అంటే పి అనే పారాయిస్కాంత పదార్థానికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసాం. అప్లై చేయడం వల్ల దీని టెంపరేచర్ ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తే టెంపరేచర్ ఏమవుతుంది, పెరుగుతుంది. వెరీ గుడ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసాము, టెంపరేచర్ పెరిగింది, ఇంక్రీజెస్. ఓకే, ఇప్పుడు దీని యొక్క టెంపరేచర్ పెరిగింది. ఇక్కడ హీలియం గ్యాస్ ఉంది, ఇక్కడ లిక్విడ్ హీలియం ఉంది. ఇవి రెండు కాంటాక్ట్ లో ఉన్నాయి. హీలియం గ్యాస్, లిక్విడ్ హీలియం థర్మల్లీ కాంటాక్ట్ లో ఉన్నాయి. అంటే ఇక్కడ ఉన్న దీని యొక్క హీట్ ని ఇది ఎక్స్చేంజ్ చేసుకుంటుంది. దేని ద్వారా, ఈ గ్యాస్ ద్వారా. మధ్యలో మీడియం ఏముంది, గ్యాస్ ఉంది. దీని హీట్ గ్యాస్ తీసుకుంటుంది. గ్యాస్ దీని హీట్ లిక్విడ్ హీలియం కి ఇస్తుంది. చాలా తక్కువ టెంపరేచర్ కదా, దీనికి ఇచ్చేస్తుంది. ఇప్పుడు దీని టెంపరేచర్ తగ్గుతుంది కదమ్మా. ఎందువల్ల, హీలియం గ్యాస్, లిక్విడ్ హీలియం ఇవి రెండు కాంటాక్ట్ లో ఉండడం వల్ల ఈ పారామైన్ సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ తగ్గింది, డిక్రీజ్ అయింది. ఇప్పుడు ఏం చేస్తామంటే డీమాగ్నటైజ్ చేస్తాం. ఇంకా కాదు, ఇప్పుడు టెంపరేచర్ తగ్గింది కదా, ఇప్పుడు ఇందులోంచి హీలియం గ్యాస్ ని బయటికి తీసేస్తాం. మొత్తాన్ని బయటకు తోడేస్తాం. హీలియం గ్యాస్ అంతా తీసేసాం. ఎప్పుడు టెంపరేచర్ తగ్గింది. నెక్స్ట్ స్టెప్ లో ఫస్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసాము, టెంపరేచర్ పెరిగింది. సెకండ్ స్టెప్ లో ఏం జరిగిందంటే, మనం ఏం జరిగిందంటే హీలియం గ్యాస్, లిక్విడ్ హీలియం కాంటాక్ట్ లో ఉండడం వల్ల దీని యొక్క టెంపరేచర్ హీలియం గ్యాస్ తీసుకుంది, హీలియం గ్యాస్ లిక్విడ్ హీలియం కి ఇచ్చింది. సో ఆటోమేటిక్ గా దీని పారామైన్ సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ తగ్గింది. ఇప్పుడు ఏం చేసామంటే వాక్యూమ్ పంప్ తీసుకుని హీలియం గ్యాస్ ని రిమూవ్ చేసాం. మేడం పెరిగిన టెంపరేచర్ అమ్మా, పెరిగిన టెంపరేచర్ ముందు ఏది అబ్జర్వ్ చేస్తుంది మేడం, పారామెగ్నెటిక్ సబ్స్టెన్స్ కదా మేడం. పారామైన్ సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ తగ్గించడమే మన ఎయిమ్. ఓకే, మనం పారామైన్ సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ ని బాగా తగ్గించాలి. దాని యొక్క టెంపరేచర్ ని ఫుల్ గా తగ్గించాలి. యాక్చువల్ గా అది తగ్గించలేము. దానికి మనం ఏం చేస్తామంటే పారామైన్ సబ్స్టెన్స్ ని తీసుకుంటాము. అందులో మాలిక్యూల్స్ డిజార్డర్ లో ఉంటాయి. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తాం. అప్లై చేయడం వల్ల దాని యొక్క టెంపరేచర్ పెరిగిపోతుంది. తీసేస్తే తగ్గుతుంది, అది పక్కన పెట్టు. ఇప్పుడు టెంపరేచర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెట్టాం దీన్ని, పారామైన్ సబ్స్టెన్స్ ని. సో దీని టెంపరేచర్ పెరిగిపోయింది ఫస్ట్ స్టెప్ లో. నెక్స్ట్ స్టెప్ లో ఈ లిక్విడ్ హీలియం గ్యాస్ లిక్విడ్ హీలియం లో కాంటాక్ట్ లో ఉండడం వల్ల దీని యొక్క టెంపరేచర్ ఇలా ఎక్స్చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు పారామైన్ సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ తగ్గింది. ఇప్పుడు ఏం చేసాం, హీలియం గ్యాస్ ని బయటికి తీసేసాం బయటికి. హీలియం గ్యాస్ ని బయటికి తీసాం బై వాక్యూమ్ పంప్ ఉపయోగించి. మొత్తాన్ని వాక్యూమ్ చేస్తాం, శూన్యం చేస్తాం. ఫోర్త్ స్టెప్ లో ఏం చేస్తామంటే డీమాగ్నటైజ్ చేస్తాం, అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రిమూవ్ చేస్తాం. ఇప్పుడు దీని టెంపరేచర్ తక్కువ ఉంది కదా ఆల్రెడీ. ఇప్పుడు డీమాగ్నటైజ్ చేస్తే దీని టెంపరేచర్ ఇంకా తగ్గుతుంది, వెరీ లో. ఇక్కడ టెంపరేచర్ తగ్గింది కదా, లో టెంపరేచర్ రాస్తాను అర్థం కావడానికి. ఆల్రెడీ టెంపరేచర్ తక్కువ ఉంది, తర్వాత డీమాగ్నటైజ్ చేసాం, దీని టెంపరేచర్ ఇంకా తగ్గిపోయింది. పోనీ ఇందులోంచి దీని టెంపరేచర్ పెంచుదామా అంటే ఇక్కడ దీనికి కాంటాక్ట్ లేకుండా పోయింది, ఎందుకంటే వాక్యూమ్ చేస్తాం కదా, హీలియం గ్యాస్ లేదు. సో ఇందులోకి హీట్ రాదు, ఇందులోకి హీట్ లోపలికి వెళ్ళదు. సో ఇది ఏం చేసాం, ఆడియోబాటిక్ చేసేసాం. హీలియం గ్యాస్ ని తీసేసాము అంటే ఇక్కడ ఏం చేసిందంటే నో ఎక్స్చేంజ్, హీట్ ఏమి ఎక్స్చేంజ్ అవ్వకుండా చేసాం, అంటే ఆడియోబాటిక్.
అడియాబాటిక్ అనే ప్రాసెస్ ని ఇక్కడ అప్లై చేస్తాం. హీలియం గ్యాస్ ని తీసేయడం వల్ల దీనికి కాంటాక్ట్ అనేది లేకుండా పోయింది. ఇక్కడ ఉన్న హీట్ ఇక్కడికి రాదు, ఇక్కడ ఉన్న హీట్ ఇక్కడికి వెళ్ళదు. సో దీని టెంపరేచర్ ఆల్రెడీ తగ్గిపోయింది. ఇప్పుడు గ్యాస్ ని తీసేసాం, ఎక్స్చేంజ్ అవ్వకుండా తీసేసాం గ్యాస్ ని. ఇప్పుడు డిమాగ్నటైజ్ చేసాం. ఆల్రెడీ లో టెంపరేచర్ దగ్గర ఉంది, ఇప్పుడు డిమాగ్నటైజ్ చేయడం వల్ల ఇంకా టెంపరేచర్ తగ్గిపోయింది. ఈ విధంగా మనం తీసుకున్న మెటీరియల్ యొక్క టెంపరేచర్ తగ్గించామన్నమాట. ఇది కాన్సెప్ట్. దీనికి థియరిటికల్ గా మనం ప్రూవ్ చేయాలన్నమాట, అంటే ఎక్స్ప్రెషన్స్ తో. నెక్స్ట్ ఇది అర్థమైంది అంటే నెక్స్ట్ కి వెళ్దాం. ఓకే మ్యామ్, అర్థమైంది మ్యామ్. ఓకే, నెక్స్ట్ నాగలక్ష్మి, నువ్వు నాగలక్ష్మి అర్థమైందా అర్థమైంది మ్యామ్. అమ్మా? అర్థమైంది మ్యామ్. ప్రభాకర్ నీకు? ఎస్ మ్యామ్, అర్థమైంది మ్యామ్. ఓకే అమ్మా, రైట్. ఇప్పుడు మనం రెండు ప్రాసెస్లు మనకు కనబడుతున్నాయి, అవునా కదా? అడియాబాటిక్ పోయింది, డిమాగ్నటైజ్ అయింది. ఈ రెండు పద్ధతులను ఉపయోగించి వెరీ లో టెంపరేచర్ కి మెటీరియల్ తీసుకురాగలిగాం, రైట్? ఇప్పుడు థియరీ, ఇప్పుడు అంతా మెథడ్ అయింది. నెక్స్ట్ థియరీ. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెట్టడం వల్ల మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ పెరిగింది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెట్టాం కదా, మెటీరియల్ తీసుకున్నాము, దీన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెట్టాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెట్టడం వల్ల ఇవన్నీ ఒకే డైరెక్షన్ లోకి మారాయి. సో దీంట్లో అయస్కాంతీకరణ జరిగింది, అంటే ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ అనేది జరిగింది. ఎందుకు జరిగింది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టడం వల్ల. ఫస్ట్ దీని ఇంటెన్సిటీ అయి ఉన్నట్లయితే ఇప్పుడు పెరిగింది. ఎంత పెరిగింది? డిఐ పెరిగింది అనుకుందాం. ఏంటి అప్లై చేయడం వల్ల? బి అనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం అప్లై చేయడం వల్ల ఇది అయస్కాంతీకరణ జరిగింది. అంటే ఏంటి? మాలిక్యూల్స్ అన్ని ఒకే డైరెక్షన్ లో ఉంటే ఆ పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ కదా ఫెర్రోగా మారుతుంది, అంతేనా కదా? దాని యొక్క డైరెక్షన్ అంతా ఒకే డైరెక్షన్ లోకి వచ్చింది అంటే దాని ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ పెరిగింది. బి అనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేయడం వల్ల ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ డిఐ పెరిగింది. సో వర్క్ డన్ బై ద ఫీల్డ్ ఎంత వర్క్ చేసింది? బిడిఐ. పిడివి అని రాస్తాం చూసావా, ప్రెషర్ వాల్యూమ్ రాసినప్పుడు. అలాగే ఇక్కడ వర్క్ డన్ బై ద ఫీల్డ్, పి అనే ఫీల్డ్ అప్లై చేయడం వల్ల డిఐ ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ డిఐ పెరిగింది. మనం ఎలాగైతే ప్రెషర్ ఎక్కువ అప్లై చేస్తే వాల్యూమ్ తగ్గుతుంది, అవునా? అలాగే ఇక్కడ బి అనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేయడం వల్ల ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ పెరిగింది. ఓకేనా? వర్క్ డన్ బై ద ఫీల్డ్. ఇప్పుడు ఏం చేసాం? డిమాగ్నటైజ్ చేసాం. ఇప్పుడు ఏంటి? వర్క్ డన్ బై ది సబ్స్టెన్స్. మైనస్ బిడిఐ. ఫస్ట్ మ్యాగ్నటైజ్ చేసాం కాబట్టి డిఐ అనేది పెరిగింది. ఇప్పుడు డిమాగ్నటైజ్ చేసాము, డిఐ తగ్గుతుంది, ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ తగ్గుతుంది. సో తగ్గుతుంది కాబట్టి మైనస్ బిడిఐ అని రాశాను. ఓకేనా? మనకి ఒక ఫార్ములా తెలుసు, డిక్యూ ఇజ్ ఈక్వల్ టు డియు ప్లస్ డిడబ్ల్యూ. ఏంటది? ఎలా అది? ఫస్ట్ థర్మోడైనమిక్స్, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచి డిక్యూ ఇజ్ ఈక్వల్ టు డియు ప్లస్ డిడబ్ల్యూ. ఇప్పుడు ఏం రాస్తున్నానంటే డిక్యూ ఇజ్ ఈక్వల్ టు డియు ప్లస్ పిడివి మైనస్ బిడిఐ. dq is equal to du plus pdv minus bdi. టోటల్ హీట్ అంటే dq is equal to du plus pdv minus bdi. ఇది ఇప్పుడు అయస్కాంత క్షేత్రం పెట్టి మళ్ళీ తీసేసాం. సో డిమాగ్నటైజ్ చేయడం వల్ల ఇక్కడ bdi వచ్చింది. ఇప్పుడు మనం ప్రెషర్ ఏమీ అప్లై చేయలేదు, వాల్యూమ్ ఏమి మారలేదు, p ఏం మార్చలేదు కదా, p కాన్స్టెంట్. ప్రెషర్ లో ఎటువంటి బీటా కాదు, p కాన్స్టెంట్. సో ప్రెషర్ ఏం మారలేదు కాబట్టి వాల్యూమ్ కూడా కాన్స్టెంట్. ఇక్కడ అంటే ఇది ఏమైనా ఎక్స్పాండ్ అవ్వలేదు కదా, మనం తీసుకున్న మెటీరియల్ వాల్యూమ్ పెరిగిపోవడం కానీ తగ్గడం కానీ ఏమీ జరగలేదు. సో ఆటోమేటిక్ గా డివి ఏమవుతుంది?
జీరో. జీరో సో dq is equal to du minus bdi. మైనస్ బీడీ dq is equal to du minus bdi. ఇప్పుడు మనకి సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ dq అంటే ఏంటి తెలుసు? TdS టీడీఎస్ is equal to du minus bdi. ఇది మనకు చూడడానికి ఎలా ఉంది అంటే TdS is equal to du plus pdv. యాక్చువల్గా మనకి తెలిసి ఏంటి, ఫస్ట్ లా అండ్ సెకండ్ లా నుంచి మనకి ఏం తెలుసు? TdS is equal to du plus pdv. ఎందుకంటే dq is equal to du plus pdv కాబట్టి, సో dq అంటే TdS, TdS is equal to du plus pdv. సో ఇవి రెండు మనం కంపేర్ చేసినట్లయితే ప్రెషర్ ప్లేస్ లో ఏం రాయొచ్చు? మైనస్ బి అని. వాల్యూమ్ ప్లేస్ లో ఐ రాయొచ్చు. అంతేనా? చూడడానికి ఎలా ఉన్నాయి రెండు కంపేర్ చేస్తుంటే? పి ప్లేస్ లో మైనస్ బి ఉంది, బి ప్లేస్ లో ఐ ఉంది. మనం నిజంగా ఈ ఈక్వేషన్ తీసుకుని మాక్స్వెల్ సమీకరణాలు చేస్తే, ఇప్పుడు మనకి ఈక్వేషన్ చెప్పాను ఏంటి, మాక్స్వెల్స్ రిలేషన్ లో ఒక రిలేషన్ ఏంటిది? డో టీ బై డో పి at constant s is equal to dou v by dou s at constant p. ఇది మాక్స్వెల్స్ ఈక్వేషన్. గుర్తుందా ఇది? TD dou d by dou p at constant s is equal to dou v by dou s at constant p. ఇది మాక్స్వెల్స్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ మాక్స్వెల్ ఈక్వేషన్ ఉపయోగించుకోవాలి అనుకుంటే ఇందులో మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదు, ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ లేదు, కానీ మాక్స్వెల్ ఈక్వేషన్ ఉపయోగించుకోవాలి అనుకుంటున్నాం. అప్పుడు ఏం చేసామంటే ఇదే ఈక్వేషన్ ప్లేస్ లో ఇదే ఈక్వేషన్ చేస్తూ మనం డెరివేషన్ చేస్తే ఏమొస్తుంది? ఆటోమేటిక్ గా పి ప్లేస్ లో మైనస్ బి వస్తుంది, వి ప్లేస్ లో ఐ వస్తుంది. సో ఇవి రెండు రీప్లేస్ చేయండి ఇందులో. సో డో టీ బై డో బి at constant s is equal to dou I by dou s at constant b. ఇక్కడ డో బి ఉంది కదా, సో ఇక్కడ ఏం పెట్టాలి? పి ప్లేస్ లో మైనస్ బి కదా, సో ఇక్కడ మైనస్ వస్తుంది. ఇక్కడ రాదు, కాన్స్టెంట్ బి అన్నా అంతే. ఇది మైనస్ బియా ప్లస్ బియా కాదు, పి కాన్స్టెంట్, ఇక్కడ బి కాన్స్టెంట్. ఇక్కడ మైనస్ బి అయ్యారు, మైనస్ బి కాన్స్టెంట్ అనం కదా, ఓకేనా? సో ఇక్కడ మాత్రం మైనస్ వస్తుంది, ఎందుకంటే పి ప్లేస్ లో మైనస్ బి వేయాలి కాబట్టి. ఇక్కడ వరకు ఓకే అమ్మా? ఓకే. ఇప్పుడు ఇదే ఈక్వేషన్ ని డో ఐ బై డో టీ బై డో ఎస్ బై డో టీ అట్ కాన్స్టెంట్ బి అని రాస్తున్నాను. దీన్ని డిఐ తో డివైడ్ చేశాను, దీన్ని డో ఐ తో డివైడ్ చేశాను. మళ్ళీ వీరివి క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ డో ఐ బై డో ఎస్ వస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ పైన ఈక్వేషన్ ని కింద ఈక్వేషన్ ని టీతో మల్టిప్లై చేశాను, టీతో డివైడ్ చేశాను. చేయొచ్చు కదా, టీతో మల్టిప్లై చేశాను, టీతో డివైడ్ చేశాను. ఏమైంది? టీ ఇంటూ డో ఐ బై డో టీ అట్ కాన్స్టెంట్ బి విడిగా రాశాను బై టీ ఇంటూ డో ఎస్ బై డో టీ అట్ కాన్స్టెంట్ బి. ఓకే. టీడీఎస్ అంటే ఏంటమ్మా? డో క్యూ. సో టీ ఇంటూ డో ఐ బై డో టీ at constant b by dou q by dou t at constant b. Dou q by dou t at constant b. ఎందుకంటే TdS అంటే dou q by using second law of thermodynamics. మనకి ఇంకేం తెలుసు? Cp అంటే ఏం తెలుసు మనకి? 1/m ఇంటూ 1 గ్రామ్ అని తీసుకున్నట్లే, మనం తీసుకున్న సబ్స్టెన్స్ 1 గ్రామ్ అనుకో, పారామైన్ సబ్స్టెన్స్. అలాగే ఇక్కడ 1 గ్రామ్ సబ్స్టెన్స్ తీసుకుంటే డో క్యూ బై డో టీ అట్ కాన్స్టెంట్ పి అని రాస్తాం. ఇక్కడ పి ప్లేస్ లో బి రాస్తే సిబి ఇజ్ ఈక్వల్ టు 1/m ఇంటూ డో క్యూ బై డో టీ అట్ కాన్స్టెంట్ బి. సో డో క్యూ బై డో టీ అట్ కాన్స్టెంట్ బి ప్లేస్ లో ఏం రాయొచ్చు? ఎంసిబి ఇజ్ ఈక్వల్ టు డో క్యూ బై డో టీ అట్ కాన్స్టెంట్ బి.
సో డో క్యూ బై డో టీ అట్ కాన్స్టెంట్ బి ప్లేస్ లో ఏం రాయొచ్చు ఎంసీబీ. ఎంసీబీ రాదు. ఇక్కడ మైనస్ ఉన్నట్టుంది. ఇదేంటి అనుకున్నాం డో టీ బై డో బి అట్ కాన్స్టెంట్ ఎస్. ఇక్కడ మైనస్ ఉంది. ఈ మైనస్ నీట్ రాస్తున్నాయి ఈసారి. డో టీ బై డో బి అట్ కాన్స్టెంట్ ఎస్. ఈ మైనస్ ని ఇటువైపు రాసాయి సార్, అటు పంపించాను. ఇక్కడ మైనస్ ఉంది. సో మైనస్ టీ బై ఎంసీబీ. ఎందుకని డో క్యూ బై డో టీ అట్ కాన్స్టెంట్ బి ప్లేస్ లో ఏం రాశాను ఎంసీబీ రాశాను. ఇంకా మిగిలింది ఏముంది డో ఐ బై డో టీ అట్ కాన్స్టెంట్ బి. ఏంటిది డో టీ బై డో బి అట్ కాన్స్టెంట్ ఎస్. ఇక్కడ డో టీ బై డో బి అట్ కాన్స్టెంట్ ఎస్ ఈక్వల్ టు ఏమొచ్చింది మైనస్ టీ బై ఎంసీబీ డో ఐ బై డో టీ అట్ కాన్స్టెంట్ బి. ఓకేనా? ఎస్ మ్యామ్. రాసుకుంటారా ఏమైనా? నో మ్యామ్, తర్వాత స్క్రీన్ షాట్ తీసి పెడుతున్నారు లేదు మేడం, అప్పుడు రాసుకుంటాం. స్క్రీన్ షాట్ పెట్టినామా? ఎస్ మ్యామ్. ఓకే. ఇప్పుడు డో టీ ఈజ్ ఈక్వల్ టు డో బి నాటి పట్టుకెళ్దాం. మైనస్ టీ బై ఎంసీబీ ఇంటూ డో ఐ బై డో టీ అట్ కాన్స్టెంట్ బి డో బి. ఓకే, ఈ డో బి నాటి పట్టుకెళ్ళాం. మ్యామ్ కొద్దిగా పైకి చెప్పండి మేడం. ఓకే మ్యామ్. ఈ డో బి నాటి పంపించాం. సో డో టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టీ బై ఎంసీబీ డో ఐ బై డో టీ అట్ కాన్స్టెంట్ బి ఇంటూ డో బి. మరి ఎంట్రోపీ కాన్స్టెంట్ అమ్మా లెఫ్ట్ సైడ్ కాన్స్టెంట్ టర్మ్. కాన్స్టెంట్ ఎస్ అన్నాం, ఎస్ స్థిరము అన్నాము. ఎస్ స్థిరము అని పంపించక్కర్లే. ఓకే మ్యామ్. ఓకే. డోబినెట్ పంపించాం. సో మళ్ళీ అదే ఈక్వేషన్ రాస్తున్నానే, పేజ్ తిప్పాను కదా. డో టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టీ బై ఎంసీబీ ఇంటూ డో ఐ బై డో టీ అట్ కాన్స్టెంట్ బి డో బి. దీని ఈక్వేషన్ 1 అని ఇక్కడ వరకు డెరైవ్ చేసాం. ఇప్పుడు ఏమంటున్నానంటే ఈ ఈక్వేషన్ ఏం చెప్తుందంటే ఫాలింగ్ టెంపరేచర్ అనేది తెలియజేస్తుంది. ఏ విధంగా తెలియజేస్తుందో చూద్దాం. ఇదే మెయిన్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ నుంచి మనకి టెంపరేచర్ తగ్గుతుంది అన్నది మనం నిరూపించాలి. దానికి మనం ఏం చేసాం, ఫస్ట్ తీసుకున్న సబ్స్టెన్స్ ఎటువంటి సబ్స్టెన్స్, పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్. దీని యొక్క ససెప్టబిలిటీ విన్నారా ఎప్పుడైనా? వెరీ గుడ్ అమ్మా. జై జై అంటే ఐ బై బి. ఇది స్పెసిమెన్ యొక్క ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్, ఇది ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. బి అనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేయడం వల్ల ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ ఐ జరిగింది. సో ఐకి బికి మధ్య రిలేషన్ ఏంటంటే ససెప్టబిలిటీ జై ఈజ్ ఈక్వల్ టు ఐ బై బి. మనకి క్యూరీస్ లా తెలుసు. క్యూరీలా పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ లో క్యూరీలాకి జై ఈజ్ ఈక్వల్ టు సి బై టి. దీన్ని సీని ఏమంటామంటే క్యూరీ కాన్స్టెంట్. ఇది టెంపరేచర్. జై ఈజ్ ఈక్వల్ టు సి బై టి. ఇవి రెండు పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ సంబంధించిన ససెప్టబిలిటీ ఫార్ములాస్. ఇది జనరల్ ఫార్ములా. ససెప్టబిలిటీ అంటే ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ బై బి. బి అనేది అప్లైడ్ది, ఐ అనేది దీంట్లో ఎలా ఇష్టం వచ్చినట్టు ఉన్నవి అంటే వాటి డైరెక్షన్ విడివిడిగా ఉన్నవి కాస్త అన్ని ఒకే డైరెక్షన్ లోకి వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేయడం వల్ల. సో ఐ అనేది ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ అంటే స్పెసిమెన్ కి సంబంధించింది, బి అనేది అప్లైడ్ ఫీల్డ్. సో ఐ బై బి జై. ఇక్కడ క్యూరియస్ లా నుంచి జై ఈజ్ ఈక్వల్ టు సి బై టి. దీన్ని క్యూరియస్ లా అంటారు పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ లో ఫార్ములా. సో ఇవి రెండు జైలే కాబట్టి ఇవి రెండు ఈక్వల్ చేసుకోండి. సో ఐ బై బి ఈజ్ ఈక్వల్ టు సి బై టి. సో ఐ ఈజ్ ఈక్వల్ టు సిబి బై టి. ఐ ప్లేస్ లో ఏం రాయొచ్చు సిబి బై టి. సో ఇదే ఈక్వేషన్ లో ఐ ప్లేస్ లో సిబి బై టి రాయండి. సో డో టీ ఈజ్ ఈక్వల్ టు
minus t by mcb dou by dou t of I ప్లస్ ఏం రాస్తాం cb by t into dou b. సో ఇక్కడ ఉంది మైనస్ టీ బై ఎంసీబీ విత్ రెస్పెక్ట్ టు టీ డెరివేటివ్ చేస్తున్నాం ఏమా విత్ రెస్పెక్ట్ టు టీ డో పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటే ఏం చెప్పాను మీకు దేంతో డెరివేటివ్ చేస్తున్నామో అదొక్కటే మారుతుంది మిగిలినవి రెండు కాన్స్టెంట్ అవుతాయి. సో ఏమింది సిబి అలాగే ఉంటుంది 1/t డెరివేట్ చేస్తే -1/t². విత్ రెస్పెక్ట్ టు టీఏ కాబట్టి మళ్ళీ డోటీ రాయక్కర్లేదు. సో సిబి అలాగే ఉంది కాన్స్టెంట్, సికి అలాగా క్యూరీ కాన్స్టెంట్, బి అనేది కాన్స్టెంట్. ఎప్పుడు యాక్చువల్ గా డిబి మారుతుంది ఇక్కడ. ఇక్కడ ఏంటి డోటీ పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు విత్ రెస్పెక్ట్ టు టీ చేసినప్పుడు మిగిలినవి కాన్స్టెంట్ ఉంచుకుంటాము. అంటే సిబి ఇంటూ 1/tకి డెరివేషన్ -1/t² ఇంటూ డో బి. ఓకేనా ఎస్ మ్యామ్. రైట్. ఇప్పుడు టీ క్యాన్సిల్ అయిపోయింది, ఒక టీ క్యాన్సిల్ అయిపోయింది. సో ఏమైంది సి బై ఎం సిబిటి సి బై ఇక్కడ టీ స్క్వేర్ లో ఒక టీ పోయింది. సో సి బై ఎంసిబిటి ఇంటూ బి డోబి సి బై ఎంసిబిటి బి డోబి. ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోయింది. ఇక్కడ ఒక మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ కదా, సో ప్లస్ అయిపోయింది డోటీ. ఓకే. ఇప్పుడు ఇనీషియల్ ఫైనల్ కండిషన్ డోటీ లాగే ఉంది, టీ క్యాన్సిల్ అయిపోయింది, సి బై ఎంసిబిటి ఇంటూ బి డోబి రాసా. ఇప్పుడు ఇనీషియల్ ఫైనల్ కండిషన్స్ తొలి తుది ఇనీషియల్ కండిషన్స్ ఫైనల్ కండిషన్స్. ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. ఫస్ట్ ఇనీషియల్ టెంపరేచర్ టిఐ అనుకుందాం. సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ టిఐ. ఇప్పుడు గ్యాస్ తీసేసిన తర్వాత, గ్యాస్ తీయక ముందు మామూలుగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసిన తర్వాత టెంపరేచర్ పెరిగింది. ఇక్కడ అప్లై చేసాము, దీని టెంపరేచర్ పెరిగింది. తర్వాత గ్యాస్ తీసేసాము, దీని టెంపరేచర్ తగ్గింది. అమ్మా ఎస్ మ్యామ్, అంతే మ్యామ్. ఓకే. ఇది ఇనీషియల్ టెంపరేచర్. ఫైనల్ టెంపరేచర్ ని టిఎఫ్ తో డినోట్ చేస్తాం. ఫైనల్ గా మనకు వచ్చిన సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ టిఎఫ్. ఫస్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత అప్లై చేసాము, దాన్ని బిఐ అంటున్నాం. తర్వాత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత, బిఎఫ్. దీని వాల్యూ ఎంత అవుతుంది, తర్వాత చెప్తాను. ఇది ఇనీషియల్ టెంపరేచర్, ఇది ఫైనల్ టెంపరేచర్. ఓకేనా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టాము, తర్వాత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసేసాము. ఇప్పుడు ఇది ఇనీషియల్ కండిషన్స్, ఇది ఫైనల్ కండిషన్స్. దీంట్లో అప్లై చేయి. ఇంటిగ్రల్ టిఐ టిఎఫ్ ఇది డో టీ ఇజ్ ఈక్వల్ టు సి బై ఎంసిబిటి ఇంటిగ్రల్ పిఐ బిఎఫ్ బి డో బి. ఇక్కడ ఏమైంది, ఇంటిగ్రల్ చేస్తే టీ, ఇంటిగ్రల్ డిటి టీ, సో టిఐ ఇక్కడ టిఎఫ్ ఇజ్ ఈక్వల్ టు సి బై ఎంసిబిటి బి డోబికి ఇంటిగ్రల్ చేస్తే ఎంత, బి స్క్వేర్ బై 2 బి స్క్వేర్ బై 2 ఇనీషియల్ కండిషన్ బిఐ, ఫైనల్ కండిషన్ బిఎఫ్. ఓకే. ఇప్పుడు ఇదే మళ్ళీ రాస్తున్నాను. టీ ఉంది, ఇక్కడ టిఐ టిఎఫ్ సి బై ఎంసిబిటి బి స్క్వేర్ బై 2 బిఐ బిఎఫ్. ఇందాక వచ్చిన ఈక్వేషన్ రాశానమ్మా ఇక్కడ. ఓకేనా. ఇప్పుడు చూడండి, సి బై ఎంసిబిటి ఇక్కడ ఏం రాస్తాం, టిఐ టు టిఎఫ్ అంటే ఫైనల్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ఇజ్ ఈక్వల్ సి బై ఎంసిబిటి ఇంటూ ఈ 2 కామనే కదా, 2 బయటికి తీసేయండి. ఇప్పుడు ఏంది బిఎఫ్ స్క్వేర్ మైనస్ బిఐ స్క్వేర్.
బిఎఫ్ స్క్వేర్ మైనస్ బిఐ స్క్వేర్. ఓకేనా? ఓకే మ్యామ్. జాగ్రత్తగా ఆలోచించండి. ఫైనల్ బిఎఫ్ ఎంత అవుతుందమ్మా? మన కథ గుర్తు తెచ్చుకుంటే తెలుస్తుంది. మనం ఏమన్నాం, ఫస్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసాము, దాని మైనస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ BDI బిఐ మేడం. ఉంది. మైనస్ BDI. బిఎఫ్ స్క్వేర్ మైనస్ బిఐ స్క్వేర్ అమ్మా. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. బిఎఫ్ వాల్యూ ఎంత? ఫస్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టాము, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బిఐ ఉంది, తర్వాత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసేసాం కదా, తీసేస్తే బిఎఫ్ ఏమవుతుంది? 0. ఎస్ మ్యామ్. సారీ. క్లియరా? క్లియర్ మేడం. ఓకే. ఇప్పుడు బిఎఫ్ ని 0 సబ్స్టిట్యూట్ చేయి. టిఎఫ్ మైనస్ టిఐ ఇజ్ ఈక్వల్ టు సి బై 2mCBT ఇంటూ 0 మైనస్ బిఐ స్క్వేర్. 0 స్క్వేర్ అంటే 0. సో ఇక్కడ ఎంత వచ్చింది? మైనస్ ఏమంట శ్రీనివాస్? ఎస్ మ్యామ్. TF minus TI is equal to minus CBI square by 2mCBT వచ్చింది, అవునా? కొద్దిగా పై జరపండి మేడం, నోట్స్ కనిపించలేదు. ఓకేనా? ఓకే ఇప్పుడు ఏం మ్యామ్. చేస్తాం, బిఎఫ్ అనేది 0 పెట్టాం, ఇది 0 పెడితే 0 మైనస్ బిఐ స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు ఏం చేసాం, ఇప్పుడు ఏమైంది? మైనస్ మైనస్ CBI స్క్వేర్ బిఐ స్క్వేర్ బై 2mKBT. సో నేను ఏం చేస్తున్నానంటే సి బై ఎం ని కే అనుకుంటున్నాను. సి బై ఎం ఇజ్ ఈక్వల్ టు కే. ఓకే మ్యామ్. మైనస్ కే బై 2CBT ఇంటూ బిఐ స్క్వేర్. ఏంటిది? టిఎఫ్ మైనస్ టిఐ. చూడు, కే కూడా కే పాజిటివ్, 2 అనేది పాజిటివ్, సిబి పాజిటివ్ వాల్యూ, టి పాజిటివ్ వాల్యూ, బిఐ కూడా పాజిటివ్ వాల్యూ. హోల్ స్క్వేర్ చేస్తాము పాజిటివ్. మొత్తానికి ఇదంతా పాజిటివే. అంటే మనకి ఏమొచ్చింది? టిఎఫ్ మైనస్ టిఐ ఈస్ నెగిటివ్ వాల్యూ వచ్చింది. అంటే టిఎఫ్ మైనస్ టిఐ లెస్ దాన్ 0 వచ్చింది. సో టిఎఫ్ లెస్ దాన్ టిఐ. సో ఇనీషియల్ గా టెంపరేచర్ కన్నా ఫైనల్ టెంపరేచర్ తగ్గినట్టేనా? ఎస్ మ్యామ్. సో ఇక్కడతో ఆపేయచ్చు. దిస్ నెగిటివ్ సైన్ ఇండికేట్స్ ఫాలింగ్ టెంపరేచర్. నెగిటివ్ సైన్ ఇండికేట్స్, ఇది ఏం సూచిస్తుంది? ఈ రుణ గుర్తు అనేది ఏం సూచిస్తుంది? ఫాలింగ్ టెంపరేచర్. టెంపరేచర్ తగ్గుదలను సూచిస్తుంది. ఓకే, ఉష్ణోగ్రత తగ్గుదలను చూపిస్తుంది. అంటే ఇది ఎక్స్ప్రెషన్ పరంగా మనం థియరిటికల్ గా చెప్పాం. ఇలాగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసాము, టెంపరేచర్ పెరిగింది, తర్వాత గ్యాస్ తీసేసాము, ఆడియోబాటికల్లీ చేసాము, తర్వాత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసేసాము, అంటే డిమాగ్నటైజ్ చేసాము, చేస్తే టెంపరేచర్ తగ్గింది అని అన్నాం. దాన్ని ఎక్స్ప్రెషన్ పరంగా థియరిటికల్ గా ప్రూవ్ చేసాం. ఓకే అమ్మా? ఓకే మ్యామ్. చెప్పాలా మళ్ళీని ఒకసారి? అవసరం లేదా? అవసరం లేదు మ్యామ్. అవసరం లేదు మ్యామ్. నేను ఇది స్క్రీన్ షాట్ తీసి పెడతానమ్మా. ఓకే మ్యామ్. ఓకే ఓకే. ఓకే అయితే ఎండ్ చేస్తున్నాను మీటింగ్. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. ఓకే అమ్మా.